ఆచి చికెన్ మసాలా. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంట ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ వెదర్ ఎఫెక్ట్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రప్రదేశ్ లో 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు ఎక్కువగా ఆస్కారం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటూ మాత్రం ఇటు బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కూడా మరిన్ని వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటూ మాత్రం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతంతో పాటు కోస్తా ప్రాంతంలో కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని, మిగతా చోట్ల పిడుగులతో పాటు కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకున్న మాత్రం ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా పలకామంతో ఉన్నటువంటి వాతావరణంతో పాటు పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు ఉపరితల ఆవర్తనంతో పాటు మరోవైపు అల్పపీడనం, ద్రోణి ప్రభావం కారణంతో ఆంధ్ర రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రతో పాటు ఇటు కోస్తా, రాయలసీమలో కూడా ఈ వర్షం ఎక్కువగానే కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం జిల్లాతో పాటు అల్లూరి ప్రాంతంలో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కాకినాడ తీరంతో పాటు ఇతరత్ర ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఏదైతే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే పేర్కొంటున్నారు. ఇటు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా గత కొద్ది రోజులుగా వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపు నీరు రహదారిపైకి రావడంతో జలజీవనం కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా దక్షిణ మధ్య తెలంగాణలో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే రానున్నటువంటి విపత్తులకు సంబంధించి ముందస్తుగానే అధికార యంత్రాంగం అయితే సరైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవాలి. ఈ చర్యల్లో భాగంగానే ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థకు సంబంధించినటువంటి ప్రత్యేక శిక్షణ కేంద్రంలో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 100 మంది యువతకైతే ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్ఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా యువ ఆపద మిత్ర ఆ పథకం కింద ఏదైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించినటువంటి దాంట్లో వాలంటీర్లకి అయితే ఇప్పటికే శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే రానున్నటువంటి విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే అగ్ని ప్రమాద సమయాల్లో
ఇక్కడ ఎలా ఏ విధంగా కాపాడాలనే దానిపైన ముందస్తుగానే వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ శిక్షణ ద్వారా వాలంటీర్లు విపత్తు నిర్వహణ జరిగేటటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ముందుగానే సంసిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రానున్నటువంటి విపత్తులు గడ్డు కాలం ఏదైతే ఉంటుందో ఈ గడ్డు కాలానికి సంబంధించి కూడా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా సురక్షితంగా రక్షించాలి, అలాగే ముఖ్యంగా వరదలు లేదా ఇతరత్ర ఆ సాంకేతిక సమస్యలు వచ్చే సమయంలో ఎలా కాపాడాలనే దానిపైన ముందస్తుగానే యువత శిక్షణ పొందడంతో భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి ప్రాంతాల్లో వీరందరినీ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం ప్రాంతం నుంచి ఎక్కువగా యువతనైతే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు లేదా అరకు జిల్లా కావచ్చు, అలాగే శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల్లోనే భారీగా వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి చర్యలకైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలతో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సిబ్బంది లేకుండా ముందస్తుగానే అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు త్రాగునీరుకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు లేదా ఆహార విషయంలో కానీ లేదా మెడికల్ విషయంలో కూడా ముందస్తుగానే పటిష్టమైనటువంటి చర్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలకు సంబంధించి కావచ్చు లేదా విపత్తుల సమయంలో తీసుకోవాల్సినటువంటి అంశాల పట్ల కూడా ముందస్తుగానే అవగాహన కలిగి ఉండడంతో ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 3 రోజుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో భారీగా వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మత్స్యకారులకు సంబంధించి 5 రోజుల పాటు కూడా చేపల వేటకు వెళ్లరాదంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్టులకి ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే గత కొంతకాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు అయితే నమోదవలేనటువంటి పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనప్పటికీ వర్షం కోసం ఎదురు చూసే రైతులకు మాత్రం ప్రస్తుతం ఆ వాతావరణ శాఖ అయితే ఒక తీపి కబురు అయితే అందించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో వానలు లేక వ్యవసాయానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమన్నటువంటి ఒక దృక్పథంతో ఉన్నటువంటి రైతులకైతే ఒక చల్లని తీపి కబురు అయితే అందించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురిసేందుకైతే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అధికారులు సూచించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఉత్తరాంధ్రతో పాటు కోస్తా ప్రాంతంలో కూడా ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు బయటికి వెళ్లే సమయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా భారీ ఈదురుగాలు ఏవైతే ఉన్నాయో ఈదురుగాల కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు నేల కూలేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు కూడా నేల కూరడంతో పాటు విద్యుత్ వైర్లు కూడా తెగిపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేల కొరిగినా విద్యుత్ వైర్లు తెగిపడినా ప్రజలు ఎవరో కూడా దాన్ని తాకరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వైద్యులకు సంబంధించి కూడా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడైనా సరే భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలు కానీ లేదా ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందస్తుగానే గుర్తించడంతో పాటు ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ముందస్తుగానే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రానున్నటువంటి వర్షాకాలంలో ఎదుర్కోవాల్సినటువంటి విపత్తుకు సంబంధించి కూడా ముందస్తు ప్రణాళికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ 3 రోజులతో పాటు మరిన్ని రోజులు కూడా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు ముందస్తుగానే వారి యొక్క సెల్ ఫోన్స్ కి అయితే ఒక మెసేజ్ ను కూడా జారీ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఆ సెల్ ఫోన్స్ ద్వారా వారందరినీ అలర్ట్ చేయడంతో పాటు బయట పనులకు వెళ్లేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఉదయం పూట వర్షాలు కురిసేటటువంటి సమయంలో కావచ్చు లేదా పిడుగులు పడే సమయంలో కావచ్చు సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ముందస్తుగానే సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే భారీ వర్షాల కారణంగా వర్షపు నీరంతా కూడా రహదారిపైకి వచ్చి నిలిచిపోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ డ్రైనేజీ వ్యవస్థను ముందస్తుగానే క్రమబద్ధీకరించడంతో పాటు ముఖ్యంగా ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి పుడుకలను కూడా తొలగించడం చేపట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల కారణంగా వచ్చేటటువంటి
వర్షపు నీటిని అన్నింటినీ కూడా చిన్న చిన్న గడ్డలు కాలువల ద్వారా కూడా అక్కడ నుంచి నేరుగా కూడా నదిలోకి వెళ్లి నది నుంచి నీటిని కూడా పూర్తిగా రిజర్వేయర్ కు మళ్లించేటటువంటి ఒక ప్రక్రియ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే 2027కి సంబంధించి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎక్కడ సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే చేసినటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముందస్తుగానే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఇటు కెనాల్స్ ను కూడా ముందస్తుగానే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే చెరువుల్లో ఉన్నటువంటి పూడికల తొలగింపులకు కూడా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఎందుకంటే ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ చెరువులో ఉన్నటువంటి పూడికలను ఇప్పటికే తొలగించినటువంటి పరిస్థితి కనిపించింది. చెరువు పనుల ద్వారా కూడా ఉపాధి హామీని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే వానున్నటువంటి వర్షాకాలంలో కురిసేటటువంటి అతి తక్కువ వర్షమైనప్పుడు కూడా ఈ ఏడాది ఎక్కడ కూడా నీటికి ఎద్దడి లేకుండా కూడా ముందస్తుగానే ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మరో కొద్ది రోజులు మాత్రం భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇటు విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతంతో పాటు ఇటు అల్లూరు జిల్లాలోని పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా అత్యవసరం అయితే తక్షణమే ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ ఏవైతే ఉన్నాయో హెల్ప్ లైన్ నెంబర్స్ ను కూడా కాంటాక్ట్ చేయాలంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అలాగే మత్స్యకారులకు సంబంధించి మరో 4 రోజుల నుంచి 5 రోజుల పాటు కూడా ఎవరు కూడా వేటకు వెళ్లరాదు. ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఆ వాతావరణం అంతా కూడా అలజడిగా ఉన్నటువంటి నేపథ్యంలో అలలు కూడా ఎగిసిపడేటటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈదురుగాలుల కారణంగా కూడా బోట్లు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారుల ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అలాగే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయి ఆ ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వారందరికీ కూడా ఎప్పటికప్పుడే మాట్లాడుతూ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత శాతం వర్షం నమోదవుతుందనే దానిపైన ఇప్పటికే ఒక దీన్ని అయితే కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా వర్షాల కారణంగా ప్రజలు ఎవరు కూడా ప్రాణ నష్టం లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరో 3 రోజుల పాటు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.